ప్రసన్న వదనం. డిఫరెంట్ చిత్రాల కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచిన నటుడు హీరో సుహాస్ లీడ్ రోల్లో నటించిన ఈ ప్రసన్న వదనం స్టోరీ లైన్ ఇప్పటికే ఎన్నో చిత్రాల్లో వచ్చినా మరి ఆ స్టోరీని చెప్పే విధానం చూపించే ఆర్డర్ బాగుంటే ప్రతి ప్రేక్షకుడికి ఇంట్రెస్ట్ అవుతుంది. ప్రసన్న వదనం ఎలా ఉంది అంటే ఫస్ట్ హాఫ్ అంతా చాలా వరకు కామెడీ ట్రాక్తో నడపగా వచ్చిన డైరెక్టర్ ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్కు ముందు ఒక హత్యను దానికి హీరోకి ఉన్న సమస్యను మధ్య లింకుతో ఒక సస్పెన్స్ క్రియేట్ చేయటం చాలా బాగుంటుంది. అలానే ఫస్ట్ హాఫ్లో వచ్చే కామెడీ సన్నివేశాలు, అలానే సుహాస్ వైవ హర్ష మధ్య కామెడీ ట్రాక్ బాగుంటుంది. అలానే పాయల్ రాధాకృష్ణ సుహాస్ మధ్య నడిచే లవ్ ట్రాక్ కొంత మెరుగులు దిద్దుంటే బాగుండేది అనేలా అనిపిస్తుంది. మరియు సెకండ్ హాఫ్లో వచ్చే హత్య మిస్టరీ ఛేదించే క్రమంలో ఏసీపీ క్యారెక్టర్ ప్లే చేసిన రాశి సింగ్ సుహాస్ను అనుమానించి అతన్ని ఈ కేసులో దోషిగా అనుకుంటుంది. అప్పుడు ఆ హత్య కేసు మిస్టరీని ఛేదించేందుకు చేసే ప్రయత్నాలు, అందులో సుహాన్ యాక్టింగ్ ది బెస్ట్ అని చెప్పాలి. మరియు సుహాన్కున్న ఫేస్ బ్లైండ్నెస్ ప్రాబ్లం వల్ల తను ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ చాలా బాగా ఆకట్టుకుంటాయి. అలానే క్లైమాక్స్లో చాలా బాగా ముగించడం బాగుంటుంది. ఆ హత్యకు సంబంధించి ఫ్లాష్ బ్యాక్ స్టోరీ లైన్ మెయిన్ కీ రోల్ అవటంతో అందులోని ట్విస్ట్లు ఉండటం కొత్తగా అనిపిస్తుంది. ఈ ప్రసన్న వదనం స్టోరీ లైను వచ్చేసి హీరో చిన్న వయసులోనే అనుకోకుండా ఒక ప్రమాదంలో తన తల్లిదండ్రులను కోల్పోతాడు. అదే టైంలో ఒక సమస్య ఏర్పడుతుంది సుహాన్కు. అలా క్రమంలో అది పెరిగి పెద్ద అయిన తర్వాత సుహాన్కు కూడా ఆ ప్రాబ్లం కూడా పెద్దదవుతుంది. సుహాస్ ఒక రేడియో జాకీగా చేస్తూ ఉంటాడు. అతనితో పాటు పెద్దయిన సమస్య ఫేస్ బ్లైండ్నెస్. దీనివల్ల ప్రతి ఒక్కరి మొహం మర్చిపోవటం ఉంటుంది. ఇది ఎవరికి తెలియకుండా జాగ్రత్త పడుతూ ఉంటాడు. ఇది తన స్నేహితుడు వైవ హర్షకు తప్ప ఎవరికీ తెలియదు. ఇలా జరుగుతున్న క్రమంలో పాయల్తో లవ్లో పట్టడం, అనుకోకుండా ఒక హత్యను చూడటం, దాని గురించి పోలీసులకు చెప్పటము, ఆ తర్వాత అతనిపై దాడి జరగటము, ఆ తర్వాత హత్య చేసిన వారిని మర్చిపోవటం, దాని గురించి ఏసీపీ రాశి సింగ్కు తనకు ఉన్న ప్రాబ్లం చెప్పటము, ఆ తదనంతరం తనపై అనుమానంతో తనను అరెస్ట్ చేయటము, ఆ తర్వాత ఏం జరిగిందనేది స్టోరీ లైన్. మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. ఈ ప్రసన్న వదనము ప్లస్ పాయింట్స్ వచ్చేసి స్టోరీ, నేరేషన్, నటీనటుల యాక్టింగ్, సస్పెన్స్, ట్విస్ట్లు, ఫ్లాష్ బ్యాక్. మైనస్ పాయింట్స్ వచ్చేసి అక్కడక్కడ ల్యాగ్స్ సన్నివేశాలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నేను మీ నస్రుద్దీన్.